ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది ధర్మకర్తల మండలి. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించారు. నక్షత్రవనంలో 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెంచుగూడల్లో విరివిగా ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆమోదించారు. హాటకేశ్వరం వద్ద దేవస్థానం స్థలంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడ టాయిలెట్స్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిసైడ్ అయ్యారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో దేవాదాయ శాఖ నియమ నిబంధనలు అనుసరించి అన్యమత ప్రచారం జరగకుండా చూసేందుకు, క్షేత్రంలో మద్యం, మాంసం మొదలైన నిషేధిత వస్తువులు రాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. దేవస్థానంలో విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ సిబ్బందిని పర్యవేక్షించేందుకు, క్షేత్ర భద్రతా చర్యల పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించినట్లు చెప్పారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు. సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ఎక్సఫీషియో సభ్యులు, ప్రధాన అర్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. భేటీలో మొత్తం 55 అంశాలు చర్చించి 47 అంశాలను ఆమోదించారు. 2 అంశాలను వాయిదా వేయగా 1 అంశం తిరస్కరించబడింది. మరో 5 అంశాలను మరింత డీటెయిల్డ్గా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పోతుగుంట రమేష్ నాయుడు. మొత్తం 55 అంశాల మీద చర్చించడం జరిగింది. వాటిల్లో 47 అంశాలను ధర్మకర్తల మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. 2 అంశాలను వాయిదా వేయడం జరిగింది. 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. వీటిల్లో ఒక 5 అంశాలను తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బోర్డు ఆమోదించడం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనటివి భక్తుల సౌకర్యార్థం అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానించడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్రంలో ఒక దివ్యమైన భవ్యమైన 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం నిర్మించాలని చెప్పి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. అలాగే హటకేశ్వరం దగ్గర ఉన్నటువంటి 15 ఎకరాల విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి, ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది.